కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు. పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు జనసేన నేతలు కార్యకర్తలు తరలి రావాలని తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు వేమూరి శంకర్ గౌడ్ కోరారు. ఆవిర్భావ సందర్భంగా వేదికకు పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి సూచనలు చేస్తారని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నాయకులు సిద్ధంగా ఉండాలని శంకర్ గౌడ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ సభకు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మరి ఇక్కడ నుంచి వీర మహిళలు కానీ జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతూ ఉంది. ఆ సభని లక్షలాది మందితో సక్సెస్ఫుల్గా మరి చేయదలుచుకున్నాం. ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి అందరం కూడా మరి ఇక్కడి నుంచి లక్షల్లో వెళ్ళాలని చెప్పి మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే ఇవాళ సమీక్షా సమావేశం ఇక్కడ జరపడం జరుగుతుంది. ఈ సమీక్షా సమావేశంలో అందరూ కూడా అన్ని జిల్లాలకు కూడా ఎవరికైనా బాధ్యతలు ఇచ్చి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఆ సమావేశానికి హాజరవడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తారు. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏదైతే 2025లో పిఠాపురంలో జరుగుతుందో రేపు 14న పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల నుంచి కనీ విని ఎరగని రీతిలో లక్షలాదిగా రాబోతున్నారు. ఎందుకంటే మాది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియపరిచారు. మిగతా పార్టీలాగా డబ్బులు మద్యం బిర్యానీలు ఇచ్చే పార్టీ కాదు. నిస్వార్థంగా వచ్చే జన సైనికులు మాతో పాటు కొన్ని ఏళ్లతో జర్నీ చేస్తున్నారు. అందులోనే ఈరోజు నాయకులుగా తయారయ్యారు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి, ఎంపీలుగా పోటీ చేసి మా ప్రయత్నం మేము ప్రజలలో నిరంతరం పోటీ చేస్తూ మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కాకపోతే ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. నిజాయితీపరుడైన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాలలో పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్తుండు. అటువంటి వ్యక్తికి మనం కూడా తోడు ఉండాలనేది ప్రతి ఒక్కరికి ఆలోచన కలుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మేము కూడా ఈ తెలంగాణలో కూడా అన్ని స్థానాలలో కార్పొరేషన్ కానీ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ కూడా పోటీ